నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. ఒంటిలో వేడి తగ్గాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలని మనము ఈ రోజు తెలుసుకుందాం. బేసికలీ ఎండ ఎక్కువ వస్తుంది కాబట్టి మన డయట్ లో మనము కొంచెం వేడి చల్లదనానికి ఆహారాలు కరెక్ట్ గా తీసుకుంటే చాలా మంచిగా ఉంటది. ఎక్స్టర్నల్ హీట్ తో పాటు మనకు ఇంటర్నల్ బాడీలో కూడా కొన్ని చేంజెస్ అనేది మనకు ఏర్పడుతూ ఉంటది. స్కిన్ డ్రై అవ్వడము, లేదంటే ఎక్కువ స్వెట్టింగ్ అయ్యి ర్యాషెస్ రావడము, కాళ్ళన్నీ పగిలిపోవడము, నోరంతా పక్కుపోవడము, ఇలాంటి డిజార్డర్స్ మనకు ఈ ఎండాకాలంలో కామన్ గా వస్తుంటాయి. ఇవన్నీ మనము జస్ట్ కరెక్ట్ డయట్ మెయింటైన్ చేసుకుంటూ మన ఒళ్ళు బాడీ హీట్ ని కొంచెం తగ్గించుకుంటే మనము బాగానే దీని నుంచి బయటకు రావచ్చు. ఆహారంలో అయితే మనము ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఆహారం అంటే వెజిటేబుల్స్ లా లైక్ కుకుంబర్స్ అంటే ఏదైతే కీరాలు ఉంటాయి అలాంటివి తీసుకుంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు చాలా వాటర్ అనేది దీంట్లో రికవర్ అవుతూ ఉంటది. నెక్స్ట్ ఫ్రూట్స్ లో మనకు వాటర్ మిలన్, ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి మనకు ఇప్పుడు ఎన్ని వాటర్ మిలన్ తిన్నా చాలా మంచిగా ఉంటది. ఈ వాటర్ మిలన్ తీసుకోవచ్చు, మస్క్ మిలన్, కర్బూజా తీసుకోవచ్చు. మళ్ళీ దీంతో పాటు మనకు ఆరెంజెస్, మళ్ళీ బ్లూబెర్రీస్, ఇలాంటి ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటది. దీంతో పాటు నెక్స్ట్ వాటర్ ఒక్కటిగా తాగాలంటే మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెము జల్జీరా, నెక్స్ట్ ఆంపనా జ్యూసెస్, రోజ్ వాటర్ జ్యూసెస్, గుల్కన్ రోజ్ పెటల్స్ తో చేసిన వంటివి. నెక్స్ట్ దీంతో పాటు కొన్ని గమ్స్ వస్తాయి వాటర్ లో డిజాల్వ్ చేసి తాగనంటది, అలాంటి గమ్స్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ దీంతో పాటు మనకు కొన్ని కొరియాండర్స్, మింట్ లీవ్స్, మజ్జిగ, పెరుగన్నంలో మనం ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటే మన ఒంటిలో ఉన్న వేడి కూడా కొన్ని తగ్గుతాయి. థ్యాంక్ యూ.